నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు న్యూమరాలజిస్ట్ శ్రవంతి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా చూసేసి. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మేడం, యాక్చువల్ గా మనము గ్రహాల అనుకూలను బట్టి మన జాతకంలోని జాతక చక్రంలోని ఏ విధంగా మార్పులు ఉంటాయి అనేది మనం చూసుకుంటూ ఉంటాం. అయితే మొదటిగా మనం ఈ రోజు మాట్లాడుకోబోయేది గురుగ్రహం గురించి. అయితే గురుగ్రహం ఏ ఇంట్లో ఎలా ఉంటే ఎవరికి ఏ అనుకూలలు ఎలా ఉంటాయో అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మొదటిగా మొదటి ఇంట్లో ఉంటే గనక వారికి ఏ విధంగా ఉంటుందంటారు? నేను సమగ్రంగా రాసుకొని వచ్చాను, మీకు చెప్తాను. అంటే ఏ ఇంట్లో ఉంటే ఎలా ఉంటుంది, దానికి తగ్గ రెమెడీస్ ఏం చేసుకోవాలో కూడా చెప్దాం మనం. అంటే మీకు జాతక చక్రంలో గనక లగ్నం లో గురువు ఉంటే ఫస్ట్ హౌస్ లో ఉన్నట్టు అనమాట. ఇంగ్లీష్ లో గనక ప్రింట్అవుట్ తీసుకుంటే ఏఎస్ అని ఉంటుంది. ఓకేనా? అప్పుడు ఏంటి అని అంటే ఫస్ట్ హౌస్ లో ఉంటే గనక చాలా మంచి ఉన్నతమైన చదువు వస్తుంది వీళ్ళకి. అలాగే ఎప్పుడు కూడా హెల్దీగా ఉంటారట. అలాగే ఎనిమీస్ అంటే అస్సలు భయం ఉండదంట వీళ్ళకి. ఓకే, 8th ఇయర్ అంటే ఎప్పుడైనా కూడా గవర్నమెంట్ నుంచి హెల్ప్ జరుగుతూ ఉంటుంది అనమాట. అది చిన్నప్పటి నుంచి కూడా హెల్ప్ ఉంటూ ఉంటుంది వీళ్ళకి. అలాగే ఎర్నింగ్ కూడా 24 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఒకవేళ 24 ఇయర్స్ స్టార్ట్ అవ్వకపోతే కనుక 27th ఇయర్ తప్పకుండా స్టార్ట్ అవుతుంది అనమాట. కాకపోతే ఒకవేళ లగ్నంలో గనక శని కూడా ఉంటే గనక, గురువు ప్లస్ శని ఉంటే గనక హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని అంటున్నారు. అలాగే ఒకవేళ జూపిటర్ తో గనక రాహు కలిసి ఉంటే, గురువుతో గనక రాహు కలిసి ఉంటే గనక చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి తండ్రికి అని చెప్తున్నారు అనమాట. కాబట్టి అలా ఉంటే గనక రెమెడీస్ కూడా ఉన్నాయన్నమాట. ఆ రెమెడీస్ ఏంటనేది కూడా చూద్దాం. ఇప్పుడు ఏంటి అని అంటే మెర్క్యూరీకి సంబంధించింది, అలాగే శుక్రుడికి సంబంధించినవి, అలాగే శనికి సంబంధించినవి కూడా ఏవైనా పరిహారాలు చేసుకుంటూ ఉండడము. మెర్క్యూరీకి సంబంధించినవి అంటే పశుపక్షాదులని ఇష్టంగా చూసుకోవడం. అలాగే శుక్రుడికి సంబంధించింది అంటే సుగంధ ద్రవ్యాలు ఇంట్లో వాడడము, అలాగే సుగంధ ద్రవ్యాలు అంటే పర్ఫ్యూమ్స్, జవ్వాది అవన్నీ వాడడము అలాంటివి. అలాగే సాటర్న్ కి సంబంధించినవి ఏవి అంటే యాచకులకి ఎప్పటికప్పుడు దానం చేస్తూ ఉండడం, అంటే గుళ్ళకి కూడా వెళ్తూ ఉండడం అనేది చాలా మంచిది. అలాగే గోమాతలకి అంటే ఆవులకి ఫీడ్ చేయడం, భోజనం పెట్టడం కూడా చాలా మంచిది. అలాగే ఒకవేళ సాటర్న్ కనుక 5th హౌస్ లో కూడా ఉంటే, జూపిటర్ కనుక ఫస్ట్ హౌస్ లో ఉండి సాటర్న్ 5th హౌస్ లో ఉంటే కనుక తన పేరు మీద ఇల్లు ఉండకుండా ఉండాలట. అలాగే ఎటువంటి పరిస్థితుల్లోనూ సాటర్న్ కి సంబంధించినవి అంటే మేకలు అవి ఇతను వెళ్ళి కొనకూడదు అనమాట. ఇంట్లో వాళ్ళతో ఎవరితో అయినా కొనిపించాలి. ఒకవేళ సాటర్న్ కనుక 11th హౌస్ లోను 12th హౌస్ లోను ఉంటే కనుక నాన్ వెజ్ ఎగ్స్ తో సహా ఖచ్చితంగా మానేయాలి అని చెప్తున్నారు. అలాగే ఎప్పుడు కూడా నోజ్ కి అంటే ముక్కు పుడక పెట్టుకోకూడదుట, సిల్వర్ది పెట్టుకోకూడదు అని చెప్తున్నారు. ఓకే, గోల్డ్ పెట్టుకోవచ్చు కానీ సిల్వర్ కి సంబంధించినవి ముక్కు పుడక లాంటివి పెట్టుకోకూడదు, అంటే ఆడవాళ్ళు అనమాట పెట్టుకోవద్దు అని చెప్తున్నారు. ఇది ఫస్ట్ హౌస్ వాళ్ళు చేయాలి. ఓకే, అయితే మొదటి హౌస్ లో ఉన్న వాళ్ళకి మరి ఫలితాలు అనేవి ఈ విధంగా ఉండబోతున్నాయి. మరి రెండో ఇంట్లో ఉండే వారికి ఏ విధంగా ఉంటుందంటారు? రెండో వాళ్ళకి ఏంటి అని అంటే వీళ్ళు చాలా తన సహోదరులతో గాని లేకపోతే దగ్గరున్న వాళ్ళు చాలా అట్రాక్ట్ అవుతారంట వీళ్ళకి. అలాగే వీళ్ళు అంటే ఒక 30% కష్టపడ్డారు అనుకోండి, 70% రిటర్న్ వస్తాయి వీళ్ళకి, అంటే లక్కీగా ఉంటారు అని చెప్పుకోవచ్చు. అలాగే భర్త ఉంటే కనుక భార్య మంచి ఆవిడ వల్ల చాలా మంచి పేరు ప్రఖ్యాతులు రావడం కానివ్వు, లేకపోతే భర్త వల్ల భార్యకి పేరు ప్రఖ్యాతులు కానీ అవడం అనేది జరుగుతుంది. వీళ్ళు ముఖ్యంగా ఇంపార్టెంట్ గా వీళ్ళు చేయాల్సింది ఏంటి అంటే చారిటీకి డొనేషన్స్ అవి ఇవ్వడం అనేది చాలా మంచిది. అలాగే పాము పుట్టులో కనుక పాలు పోస్తూ ఉంటే కూడా చాలా మంచిది. అలాగే ఏవైనా రోడ్డు సైడ్ మనం చూస్తూ ఉంటే గుంటలు ఉంటూ ఉంటాయి, అవును, ఆ గుంటలు ఎవరు పూడ్చరు. అట్లాంటి గుంటలు గనక వీళ్ళు పూడ్చేస్తే కూడా వీళ్ళకి చాలా మంచి జరుగుతుంది. ఓకే, అంటే అర్థం ఏంటి, మేము గుంటలు పూడ్చాలా అని కాదు, నువ్వు అయ్యో వాళ్ళు పడిపోతారేమో అని చెప్పి ఎప్పుడైతే నువ్వు అదే ఎవరైనా పడిపోకుండా సెక్యూర్ చేస్తే కనుక నీకు అది మంచిది. అంటే ఎప్పుడు కూడా అవతల వాళ్ళ మంచి గురించి ఆలోచించాలి అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలన్నమాట. అది
అయితే రెండో ఇంట్లో ఉండే వారికి ఈ విధంగా ఉండబోతున్నారు. అయితే వారికి మరి పరిష్కార మార్గం కూడా చెప్పారు చాలా చక్కగా. మరి మూడో ఇంట్లో ఉండే వారికి ఏ విధంగా ఉంటుందంటారు? మూడో ఇంట్లో ఉంటే గనక వాళ్ళు చాలా బాగా చదువుకుంటారు, రిచ్ అవుతారు, గవర్నమెంట్ ద్వారా వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. ఒకవేళ గనక వేరే వేరే ప్లానెట్స్ తో ఉంటే గనక దాని పరిహారాలు ఇప్పుడు చేసుకుంటే సరిపోతుంది. వేరే ప్లానెట్స్ తో ఉంటే గనక ఇవి సరిగ్గా జరగకుండా ఉండొచ్చు. ఆ వేరే ప్లానెట్స్ ఏమున్నా కూడా, అంటే రాహు కానివ్వు, లేదు అంటే గనక మళ్ళీ శుక్రుడు కానివ్వు, ఇలా కలిసి ఉంటే గనక జూపిటర్ ఇవ్వవలసినవి ఇవ్వలేకపోవచ్చు. కాబట్టి అప్పుడు ఏం చేయాలి అంటే దుర్గా అమ్మవారిని పూజించాలి. ఎలా పూజించాలి? ఆవిడకి తప్పకుండా స్వీట్స్, పళ్ళు అనేది తప్పకుండా సమర్పించాలి. ఆ సమర్పించినవి చిన్న పిల్లలకి, ఆడపిల్లలకి, చిన్న వాళ్ళకి ఎవరికన్నా కూడా ఇవ్వడం అనేది చాలా మంచిది. అలాగే ఇచ్చిన వెంటనే ఆ పిల్లలకి కాళ్ళకి దండం పెట్టాలన్నమాట. అమ్మవారి స్వరూపంగా భావించాలి అనేది. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే చిన్న పిల్లల్ని మీరు అమ్మవారి స్వరూపంగా భావించండి అని చెప్తున్నారు అనమాట. మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు అలా పళ్ళు గాని స్వీట్స్ గాని ఇచ్చి దండం పెట్టడం అనేది బాలా త్రిపుర సుందరి దేవిగా భావించి పూజించడం. అలానే దసరాలో ఎప్పుడు కూడా బాలా త్రిపుర సుందరి దేవి రోజు మాత్రం తప్పకుండా పూజ చేసుకొని అలా పిల్లలకి ఏమైనా ఇవ్వడము అనేది చేస్తుంటే మంచిది అనమాట. అయితే మరి నాలుగో ఇంట్లో ఉండే వారికి ఏ విధంగా ఉంటుందంటారు? ఈ 4th హౌస్ కి సంబంధించింది ఏంటంటే ఇది చంద్రుడికి సంబంధించిన ఇల్లు గడి అనమాట, ఇల్లు అని కూడా చెప్పుకోవచ్చు ఆ హౌస్. కాబట్టి ఇక్కడ జూపిటర్ ఉండడం అనేది ఒక్కొక్కసారి జూపిటర్ గివ్స్ వెరీ గుడ్ రిజల్ట్స్ అంటున్నారు. అండ్ ప్రొవైడ్స్ ద నేటివ్ పవర్స్ ఆఫ్ డిసైడింగ్ ద ఫేట్ అండ్ ఫార్చ్యూన్ ఆఫ్ అదర్స్. అంటే ఏంటంటే వీళ్ళు ఒక్కొక్కసారి మనం చెప్తూ ఉంటాం చూడు, మనకి కాకుండా అవతల వాళ్ళకి ఏమైనా చెప్పినా మనకు అయిపోతూ ఉంటాయి. అమ్మో వాడు చెప్తే భలే అవుతుందిరా, కరెక్ట్ గా చేసుకొని పుట్టినాడు అంటారు. అలాగనే వాళ్ళ అనలైజేషన్ కరెక్ట్ గా ఉంటుంది అనమాట. అవతల వాళ్ళ గురించి చాలా చక్కగా వేస్తారు, చెప్తారు. అలాగే వీళ్ళకి చాలా ప్రాపర్టీస్ ఉంటాయి, మనీ ఉంటుంది, చాలా మంచి గౌరవ మర్యాదలు దక్కుతాయి, గవర్నమెంట్ నుంచి చాలా ఫేవర్ గా పనులు అయిపోతూ ఉంటాయి. అలాగే ఏదైనా కూడా దేవుడి నుంచి వాళ్ళకి హెల్ప్ కావాలి అంటే దైవానుగ్రహం వల్ల తొందరగా ఆ భగవంతుడి సహాయ సహకారాలు వీళ్ళకి అందుతాయని చెప్పుకోవచ్చు. ఎప్పుడు కూడా డబ్బుకి లోటు ఉండదు. అలాగే వీళ్ళు గుడి కట్టడానికి కూడా ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఏమైనా మ్యారిటల్ లైఫ్ లో ఏమైనా ఇబ్బంది ఉంటే ఉండవచ్చు అన్నమాట. అలాంటివి లేకుండా ఉండాలి అని అంటే గనక ఇంట్లో గుడి ఎప్పుడు కూడా కట్టుకోకూడదు. అలాగే ఎప్పుడు కూడా పెద్దలకి సర్వ్ చేస్తూ ఉండాలి, హెల్ప్ చేస్తూ ఉండాలి, పాముకి పాలు పోస్తూ ఉండాలి. అలాగే ఎప్పుడు కూడా ఎవరి దగ్గర కూడా తన ధైర్య సాహసాలు ఎక్కువగా ప్రకటించుకోకూడదు అనమాట. నేను ఇంత చేస్తాను, నేను అంత చేస్తాను అని చెప్పకూడదు. అది అలా ఉంటే వీళ్ళకి బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. అయితే మరి 5వ గ్రహంలో ఉండే వారికి మరి ఈ గురు అనుకూలనలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటారు? ఇప్పుడు 5వ ఇంట్లో అడిగా కదా, చూస్తున్నాను. ఇది స్వస్థానం కాబట్టి, అంటే జూపిటర్ కి సన్ కి కూడా మంచి ప్లేస్ ఇది. వీళ్ళకి ఏంటంటే కొడుకు వల్ల మంచి పేరు రావడము, అలాగే చాలా ప్రాస్పెరిటీ అనేది ఉంటుంది. అట్లాగే వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్స్ కూడా అవకాశం ఉంటుంది అనమాట. అంటే కేతు వల్ల ఏమన్నా వేరే ప్లేస్ లో కేతు ఉండకూడని ప్లేస్ లో ఉంటే మిక్స్డ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. అలాగే వీళ్ళు ఎప్పుడు కూడా ఆ నీతి నిజాయితీ మీద ఆధారపడి ఉంటే గనక వీళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తాయి అని చెప్తున్నారు. వీళ్ళు ఎప్పుడు కూడా ఎటువంటి డొనేషన్స్ కానీ గిఫ్ట్స్ కానీ యాక్సెప్ట్ చేయకూడదు. అలాగే ఎప్పుడు కూడా వీళ్ళు సాధు సత్పురుషులకి మంచిగా ఉన్నతంగా వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో ప్రేమగా అంటే భక్తి పూర్వకంగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు అనమాట. మరి పరిహారం ఏమైనా ఉంటుందంటారా? పరిహారాలు ఇవే. వాళ్ళు ఏంటంటే రెండే చెప్పారు వీళ్ళకి పరిహారాలు. ఎప్పుడు కూడా గిఫ్ట్స్ వేరే వాళ్ళ దగ్గర యాక్సెప్ట్ చేయకూడదు. అలాగే సాధు సత్పురుషులకి దగ్గరగా ఉండాలని. మరి 6వ ఇంట్లో ఉండే వారికి ఏ విధంగా ఉంటుందంటారు? వీళ్ళకి ఏంటంటే వీళ్ళ పెద్దవాళ్ళ పేరు మీద ఏమైనా డొనేషన్స్ గానీ ఆఫరింగ్స్ కానీ చేస్తూ ఉంటే వీళ్ళకి చాలా మంచిది. అట్లాగే మంచి వ్యక్తిత్వం గల వాళ్ళై ఉంటారు 6వ ఇంట్లో ఉన్న గురువు గనక ఉంటే. అట్లాగే వీళ్ళకి ఏంటంటే కేతువు ఏమైనా వేరే వేరే ప్లేసెస్ లో ఉండి మ్యాలిఫిక్ ఎఫెక్ట్స్ ఇచ్చే ప్లేసెస్ లో ఉంటే గనక, అలాగే మర్క్యూరీ ఏమైనా మ్యాలిఫిక్ ఇచ్చే ప్లేస్ లో ఉంటే గనక వీళ్ళకి కొంచెం
కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఏది ఏమైనా 34 సంవత్సరాల తర్వాత అసలు జీవితం అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, అంటే 34 years తర్వాత నుంచి వీళ్ళకి లైఫ్ అనేది ఉంటుంది. అలాగే జూపిటర్ వల్ల 6వ ప్లేస్ లో కనుక జూపిటర్ ఉంటే కనుక మాక్సిమం ఫాదర్ కి ఆస్తమా ఉండడానికి అవకాశం ఉంది. ఓకే, వాళ్ళ ఫాదర్ కి ఆస్తమా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఏంటి మనం చూసుకునేది రెమెడీస్ ఏమి చేయాలి అంటే గనక ఏవైనా కూడా గురువుకి సంబంధించిన గుడిలో గనక ఏమైనా ఇస్తే చాలా మంచిది, ఆఫరింగ్స్ చేస్తే మంచిది. అలాగే కాకులకి ఏమన్నా పెడితే మంచిది అన్నమాట. అట్లాగే వీళ్ళు ఎప్పుడు కూడా బ్రాహ్మణులకి అంటే గుళ్ళో పూజారి ఉంటారు కదా, వాళ్ళకి తప్పకుండా వీళ్ళు ఏదో ఒకటి పంచలో లేకపోతే ఏదో ఒకటి దానం చేస్తే చాలా మంచిది అన్నమాట. ఓకే, మరి 8వ ఇంట్లో ఉండే వారికి ఏ విధంగా ఉంటుందంటే చెప్తాను. ఇదేంటంటే చాలా మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి అన్నమాట. లక్ ఉంటుంది, మ్యారేజ్ అవుతుంది కరెక్ట్ గా, రిలీజియస్ వర్క్స్ లో బాగా తిరుగుతూ ఉంటారు, మంచి గుడ్ రిజల్ట్ వస్తుంది. ఎప్పుడు కూడా మంచి పిల్లలు కూడా చక్కగా పుట్టడానికి మంచిగా వీళ్ళు ఏంటంటే ఆస్ట్రాలజీ చదవడానికి కూడా చాలా అవకాశం ఉందన్నమాట వీళ్ళకి. ఓకే, అలాగే వీళ్ళు ఎప్పుడు కూడా బ్రదర్స్ నుంచి సపోర్ట్ కోరుకుంటూ ఉంటారు, వాళ్ళకి వస్తుంది కూడా. కాకపోతే ఫాదర్ తో కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి. ఎప్పుడు కూడా బట్టలు దానం చేస్తే వీళ్ళకి మంచిది. ఇప్పుడు వీళ్ళు చేసే రెమెడీస్ ఏంటంటే శివుడిని ఎక్కువగా పూజిస్తూ ఉండాలి. అలాగే పెద్ద పెద్ద విగ్రహాలు లాంటివి ఇంట్లో పెట్టుకోకుండా ఉండాలి. అలాగే ఎల్లో కలర్ క్లాత్ ఎప్పుడు కూడా వీళ్ళ చెంతనే ఉంచుకోవడం అనేది చాలా మంచిది. కర్చీఫ్ పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే ఎప్పుడు కూడా సాధు సంతులకి వాళ్ళ దగ్గరే ఉండిపోదాం, వాళ్ళ దగ్గరే ఉండి చేద్దాం అనేది ఉండకూడదు అనమాట. వాళ్ళకి ఏమైనా చేయొచ్చు కానీ వాళ్ళతోనే ఉండిపోతాము అనేది కరెక్ట్ కాదనమాట. అది అయితే మరి 9వ ఇంట్లో ఉండే వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటారు ఫలితాలు? కొంచెం బ్యాడ్ రిజల్ట్స్ అయితే వీళ్ళకి వస్తాయి. కాకపోతే ఏంటంటే ఎప్పుడు కూడా నిజం చెప్పడానికి అనేది ప్రయత్నం చేస్తూ ఉంటారు. మంచి ఉన్నతమైన అంటే చాలా డబ్బున్న ఇంట్లో పుట్టి ఉంటారనమాట వీళ్ళు. ఎప్పుడు కూడా మరి అలా ఇచ్చినందుకు భగవంతుడికి ప్రతిరోజు గుడికి వెళ్ళాలట వీళ్ళు. అలా చేస్తే చాలా మంచిది. ఆల్కహాల్ అస్సలు తీసుకోకూడదు. అలాగే రైస్ ఉంటుంది కదా, బియ్యంని నదిలో పారే నదిలో గనక వేస్తే వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తుందని చెప్పచ్చు అనమాట. మరి 10వ ఇంట్లో ఉండే వారికి ఫలితం ఏ విధంగా ఉండబోతుంది అంటారు? వీళ్ళకి మిక్స్డ్ అంటే 10th ప్లేస్ లో ఇట్లా ఉంటే ఇది మనం చెప్పడానికి ఉండదు. ఎందుకంటే మిగతా ఉన్న గ్రహాలన్నీ కూడా వేరే వేరే ప్లేసెస్ లో ఉంటే వేరే వేరే రకాలుగా ఉండడానికి అవకాశం ఉంది అని చెప్తున్నారు. మామూలుగా చెప్పాలి అని అంటే సాటర్న్ కి సంబంధించిన ప్లేస్ కాబట్టి, అంటే శనికి సంబంధించిన స్థానం కాబట్టి మిక్స్డ్ గుడ్ రిజల్ట్స్ కూడా ఉంటాయి కలిపి. అంటే సన్ ఇక్కడ 4th house లో ఉంటే గనక జూపిటర్ తో ఉంటే గనక బాగుంటుంది. ఇలా విడివిడిగా ఉన్నాయి అన్నమాట. కాబట్టి సాటర్న్ కి సంబంధించింది ఉన్నారు కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే ఎప్పుడు కూడా వీళ్ళ నోజ్ అనేది క్లీన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఓకే, అలాగే కాపర్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా పారే నదిలో 43 days కంటిన్యూగా వేయడం అనేది చాలా మంచిది. అలాగే బాదం పప్పులు గుళ్ళో దానం చేస్తే చాలా మంచిది. అలాగే ఎప్పుడు కూడా పెద్ద పెద్ద విగ్రహాలు ఇంట్లో పెట్టుకోకుండా ఉండడం అనేది ఇంపార్టెంట్. అలాగే గంధం బొట్టు నుదుటికి ధారణ చేస్తే రోజు చాలా మంచిది అనమాట. అది మరి 11వ ఇంట్లో ఉండే వారికి ఏ విధంగా ఉండండి? 11వ ఇంట్లో ఎలా అంటే వీళ్ళకి ఎనిమీస్ అంటే వీళ్ళ రిలేటివ్సే ఎనిమీస్ గా ఉంటారనమాట. కొంచెం వైఫ్ వల్ల కూడా ఇబ్బందిగా ఉంటుంది, సిస్టర్ వల్ల ఇబ్బందిగా ఉంటుంది, ఫాదర్ తో ఇబ్బందిగా ఉంటుంది. ఎప్పుడు కూడా అప్పులు అనేవి ఉంటూ ఉంటాయి, కంఫర్టబుల్ లైఫ్ అనేది ఉండకుండా ఉంటుంది అని చెప్పి రాస్తున్నారు. కాబట్టి వీళ్ళు రెమెడీస్ చేసుకుంటే చాలా మంచిది. ఎప్పుడు కూడా బంగారం వేసుకొని ఉండాలి. మా దగ్గర ఏముందండి అని అంటే 1 గ్రామ్ బంగారం అన్నా కనీసం ఏదో ఒకటి ధారణ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే బ్యాంగిల్స్ రూపంలో కాపర్ బ్యాంగిల్ వేసుకుంటే చాలా మంచిదని చెప్తున్నారు. అలాగే ఎప్పుడు కూడా రావి చెట్టుకి నీరు పోయడం అనేది చాలా మంచిదని చెప్తున్నారు. కాకపోతే ఆదివారం నాడు రావి చెట్టుకి నీళ్లు పోయకూడదు. నీళ్లు పోయమన్నాం కదా అని ప్రతిరోజు కాదు, అర్థమైందా? వాటి ఆకులు అవి తెంపేయడం, ఆకులు కింద పడిపోతే వాటి మించే నడుచుకుంటూ వెళ్ళడం, అలా కాకుండా కొంచెం రావి చెట్టు దగ్గర కాస్త నీట్ చేయడం అలాంటివి చేస్తే కూడా మంచిదన్నమాట. ఓకే, అంటే సేవ అనేది చాలా ఇంపార్టెంట్. మరి చివరిగా 12వ ఇంట్లో ఉంటే 12వ ఇంట్లో గురువు అంటే వ్యయంలో గురువు ఉన్నట్టు అనమాట.
కాబట్టి ఎలా ఉంటుంది అని అంటే అంత బాగానే ఉంటుంది. రిలీజియస్ ప్లేసెస్కి ఎక్కువ వెళ్తూ ఉంటారు, హ్యాపీగా ఉంటారు, కంఫర్టబుల్గా ఉంటారు, చాలా వెల్దీగా ఉంటారట. అలాగే అంటే సాటర్న్ కి సంబంధించిన బిజినెస్ ఏమన్నా చేయకుండా ఉండడమే బెటర్ అని చెప్తున్నారు. అవాయిడ్ ఫర్నిషింగ్ ఫాల్స్ ఎవిడెన్స్ ఇన్ ఎనీ మ్యాటర్. ఎక్కడ కూడా ఎప్పుడు కూడా తప్పుడు ఎవిడెన్స్ ఇవ్వడము, అయ్యో వీడు కాపాడబడతాడు కదా అట్లా ఇద్దాంలే తప్పుడు ఎవిడెన్స్ ఇద్దాం అనుకోవడం అనేది చాలా పొరపాటు. అట్లాగే ఎప్పుడు కూడా రావి చెట్టుకి నీళ్లు పోయడం అనేది చాలా మంచిది. ఇందాక నేను చెప్పినట్టు కొంచెం అక్కడ ఊడవడం చేయడము, అక్కడ నీట్ చేయడము చాలా మంచిది. సాధువులకి సత్పురుషులకి దగ్గరగా ఉండడం కూడా చాలా మంచిది. అలాగే వాటరును కొంచెం సోంపు, పడుకునేటప్పుడు ఏం చేస్తారంటే కొంచెం నీళ్లు దాంట్లో కొంచెం సోంపు వేసుకొని మీరు పడుకునే రూమ్ లో పెట్టుకోవడం అనేది చాలా మంచిది. అందరు చాలా అడిగే క్వశ్చన్ ఏంటో తెలుసా, మళ్ళీ ఆ వాటర్ ఏం చేయాలండి? చాలా చక్కగా వివరించారు. అయితే ఒక్కొక్క ఇంట్లో ఉంటే ఏ విధంగా ఉంటుంది, దాంతో పాటు దానికి తగ్గ రెమెడీస్ కూడా చాలా చక్కగా ప్రతి ఒక్కరు చేసుకునే విధంగా ఉన్నాయి. థ్యాంక్ యూ మేడం.